వెల్కమ్ టు మెగా 9 బర్నింగ్ టాపిక్. భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ తర్వాత అసలు రెండు దేశాల మధ్య జరిగిన దాడులకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. పాకిస్తాన్ డ్రోన్ల క్షిపణులు భారత్ను ఏమీ చేయలేకపోయాయి. కానీ పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలను, సైనిక స్థావరాలను మాత్రం భారత్ ధ్వంసం చేసింది. ముఖ్యంగా పాకిస్తాన్లోని అత్యంత కీలకమైన ఎయిర్ బేస్లను భారత్ అత్యాధునిక డ్రోన్లు, క్షిపణులతో చిత్తు చేసింది. ఈ సమయంలో బ్రహ్మోస్ క్షిపణిని కూడా ఉపయోగించినట్టు వార్తలు వినిపించాయి. దీని దెబ్బకే పాకిస్తాన్ దారికొచ్చిందని అంటున్నారు. దీంతో ఇప్పుడు బ్రహ్మోస్ క్షిపణిని కొనుగోలు చేసేందుకు ఇతర దేశాలు క్యూ కడుతున్నాయి. ఇంతలా బ్రహ్మోస్ క్షిపణి ప్రపంచం దృష్టిని ఆకర్షించడానికి కారణం ఏంటి? మేడ్ ఇన్ హైదరాబాద్ అయిన బ్రహ్మోస్ను ఇంకా ఎక్కడ తయారు చేస్తారో తెలుసా? పాకిస్తాన్ క్షిపణులకు బ్రహ్మోస్కు తేడా ఏంటి? బ్రహ్మోస్ కంటే గొప్ప మిసైల్స్ పాకిస్తాన్ దగ్గర ఉన్నాయా? భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల తర్వాత బ్రహ్మోస్ క్షిపణి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. భారతదేశం ఈ సూపర్ సోనిక్ క్షిపణిని ఉపయోగించి పాకిస్తాన్లోని కీలక సైనిక, వైమానిక స్థావరాలను ధ్వంసం చేసినట్లు వార్తలు రావడమే దీనికా కారణం. ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్లోని రఫీకి, మురుద్, నూర్ ఖాన్, సర్గోదా, జాకోబాబాద్ వంటి వైమానిక స్థావరాలు, రాడార్ స్టేషన్లపై బ్రహ్మోస్ ఖచ్చితమైన దాడులు చేసినట్లు చెప్తున్నారు. ఈ క్షిపణి మాక్ 3 వేగంతో ప్రయాణిస్తూ కేవలం 10 మీటర్ల ఎత్తులో ఎగురుతూ శత్రు రాడార్లను తప్పించుకోగలదు. దీని అధునాతన నావిగేషన్ వ్యవస్థ సెంటీమీటర్ల స్థాయిలో ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదిస్తోంది. ఈ టెక్నాలజీతోనే పాకిస్తాన్ సైనిక స్థావరాలన్నీ భారత్ బాగా దెబ్బతీసినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ విజయం బ్రహ్మోస్పై ప్రపంచ దేశాల దృష్టి పడేలా చేసింది. ఫిలిప్పీన్స్ ఇప్పటికే ఈ క్షిపణులను కొనుగోలు చేసింది. ఇండోనేషియా, వియత్నాం, బ్రెజిల్ వంటి దేశాలు కొనుగోలుకు చర్చలు జరుపుతున్నాయి. ఈ దాడులు బ్రహ్మోస్ శక్తి, విశ్వసనీయతను ప్రపంచానికి చాటాయి. దీనివల్ల దీని డిమాండ్ మరింత పెరిగింది. బ్రహ్మోస్ క్షిపణి ఇప్పుడు అంతర్జాతీయంగా గొప్ప డిమాండ్ను సొంతం చేసుకుంది. ఫిలిప్పీన్స్ 2022 జనవరిలో $375 మిలియన్ 3 సెట్ల కోసం ఒప్పందం కుదుర్చుకుంది. మొదటి సెట్ 2024 ఏప్రిల్లో అందగా రెండో సెట్ 2025 ఏప్రిల్లో అందుతుందని భావిస్తున్నారు. ఇండోనేషియా $200 నుంచి $350 మిలియన్ ఒప్పందం కోసం చర్చలు జరుపుతోంది. ఇందులో అధునాతన వేరియంట్ క్షిపణులు ఉన్నాయి. వియత్నాం $700 మిలియన్ ఒప్పందంతో తమ ఆర్మీ, నావికా దళాల కోసం బ్రహ్మోస్ కొనాలని చూస్తోంది. మలేషియా తమ సుఖోయ్ Su-30 MKM విమానాలు, కెడా క్లాస్ యుద్ధ నౌకల కోసం ఈ క్షిపణిని పరిశీలిస్తోంది. థాయిలాండ్, సింగపూర్, బ్రునై వంటి ఆగ్నేయ ఆసియా దేశాలు కూడా చర్చల దశలో ఉన్నాయి. లాటిన్ అమెరికాలో బ్రెజిల్, చిలీ, అర్జెంటీనా, వెనెజులా నావికాదళ తీర రక్షణ కోసం ఆసక్తి చూపుతున్నాయి. మధ్య ప్రాచుర్యంలో ఈజిప్ట్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, ఓమన్, అలాగే సౌత్ ఆఫ్రికా, బల్గేరియా కూడా చర్చలు జరుపుతున్నాయి. ఈ దేశాలు బ్రహ్మోస్ వేగం, ఖచ్చితత్వం, ఇతర టెక్నాలజీ కారణంగా కొనుగోలు చేయాలని భావిస్తున్నాయి. బ్రహ్మోస్ క్షిపణి భారత్, రష్యా సంయుక్త సహకారంతో అభివృద్ధి చేయబడిన సూపర్ సోనిక్ క్రూయిజ్ మిజైల్. 1998లో భారతదేశం, DRDO, రష్యాకు చెందిన NPO మషినోస్ట్రోయేనియా మధ్య ఒప్పందంతో బ్రహ్మోస్ ఏరోస్పేస్ స్థాపించబడింది. బ్రహ్మోస్ అనే పేరు బ్రహ్మపుత్ర, మస్క్వా నదుల పేర్లను కలిపితే వచ్చింది. మొదట పరీక్ష 2001 జూన్ 12న ఒడిశాలోని చందీపూర్లో జరిగింది. రామ్జెట్ ఇంజన్తో బ్రహ్మోస్ పనిచేస్తోంది. ఇది మాక్ 3 వేగంతో 290 నుంచి 800 కిలోమీటర్ల రేంజ్ లో లక్ష్యాలను ఛేదిస్తుంది. 2016లో భారత్ MTCR లో చేరడంతో దీని రేంజ్ 800 కిలోమీటర్లకు పెరిగింది. ఈ క్షిపణి 200 నుంచి 300 కిలోల వార్ హెడ్ ను మోసుకెళ్లగలదు. 10 మీటర్ల నుంచి 15 కిలోమీటర్ల ఎత్తులో ఎగరగలదు. బ్రహ్మోస్ ను హైదరాబాద్, నాగ్పూర్లోని బ్రహ్మోస్ ఏరోస్పేస్ సౌకర్యాలలో తయారు చేస్తున్నారు.
2023లో ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలో కొత్త తయారీ కేంద్రం ప్రారంభించే ప్లాన్ ప్రకటించారు. 2025 మేలో లక్నోలో కొత్త ఇంటిగ్రేషన్ టెస్టింగ్ సెంటర్ను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించారు. ఈ క్షిపణి భారత సైన్యం, నావికా దళం, వాయుసేనలో కీలక ఆయుధంగా ఉంది. బ్రహ్మోస్ క్షిపణి పాకిస్తాన్ బాబర్, రాద్, ఘౌరీ, షాహీన్ క్షిపణులతో పోలిస్తే చాలా అధునాతనమైనది. బ్రహ్మోస్ సూపర్సోనిక్ వేగం కలిగి ఉండగా బాబర్, రాద్ సబ్సోనిక్ మాత్రమే. బ్రహ్మోస్ అధునాతన నావిగేషన్ వ్యవస్థలతో సెంటీమీటర్ల స్థాయిలో ఖచ్చితత్వం కలిగి చిన్న లక్ష్యాలను కూడా ఛేదిస్తుంది. పాకిస్తాన్ క్షిపణులు ఈ స్థాయి ఖచ్చితత్వం కలిగి లేవు. బ్రహ్మోస్ ను భూమి, సముద్రం, ఆకాశం నుంచి ప్రయోగించవచ్చు, కానీ బాబర్, రాద్ కొన్ని చోట్ల నుంచి మాత్రమే ప్రయోగించగలరు. గౌరీ, షాహీన్ బాలిస్టిక్ క్షిపణులు దీర్ఘ దూర లక్ష్యాల కోసం ఉన్నాయి, కానీ బ్రహ్మోస్ లాంటి వేగం, ఖచ్చితత్వం వాటికి లేదు. బ్రహ్మోస్ 10 మీటర్ల ఎత్తులో ఎగరడం వల్ల రాడార్లను తప్పించుకోగలదు. అయితే పాకిస్తాన్ క్షిపణులు సబ్సోనిక్ వేగం వల్ల వాటిని గుర్తించే అవకాశం ఎక్కువ. ఈ కారణాల వల్ల బ్రహ్మోస్ యుద్ధ రంగంలో పాకిస్తాన్ క్షిపణుల కంటే గొప్పగా నిలుస్తుంది. భారతదేశం వద్ద బ్రహ్మోస్తో పాటు అగ్ని పృథ్వీ, ఆకాశ్, నిర్భయ్ వంటి శక్తివంతమైన క్షిపణులు ఉన్నాయి. అగ్ని సిరీస్ బాలిస్టిక్ క్షిపణులు 700 నుండి 5000 కిలోమీటర్ల రేంజ్తో దీర్ఘ దూర లక్ష్యాలను ఛేదిస్తాయి. సాంప్రదాయ లేదా అణువార్ హెడ్లను మోసుకెళ్లగలవు. పృథ్వీ క్షిపణులు 150 నుండి 350 కిలోమీటర్ల రేంజ్తో దగ్గరి లక్ష్యాల కోసం రూపొందించబడ్డాయి. యుద్ధ రంగంలో సాంప్రదాయ అణువార్ హెడ్లను పృథ్వీ క్షిపణులు తీసుకెళ్లగలవు. ఆకాశ్ క్షిపణి ఉపరితలం నుంచి ఆకాశానికి 25 నుండి 30 కిలోమీటర్ల రేంజ్తో విమానాలు, డ్రోన్లను కూల్చడానికి ఉపయోగపడుతుంది. నిర్భయ్ సబ్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ 1000 కిలోమీటర్ల రేంజ్తో దీర్ఘ దూర ఖచ్చిత దాడుల కోసం రూపొందించబడింది, కానీ బ్రహ్మోస్ కంటే నెమ్మదిగా ఉంటుంది. ఈ క్షిపణులు మాత్రం భారత సైన్యం, నావికాదళం, వాయుసేనలకు వివిధ రకాల రక్షణ, దాడి సామర్థ్యాలను అందిస్తాయి. బ్రహ్మోస్ వేగం, ఖచ్చితత్వం ఈ క్షిపణులలో లేనప్పటికీ ప్రతి క్షిపణి నిర్దిష్ట యుద్ధ అవసరాల కోసం రూపొందించబడింది.